బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో అనుమానితుల నివాసాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉగ్రవాద లింకుల సంబంధాలతో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారిని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుంది ఎన్ఐఏ. ప్రధాన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకుంది. నిన్న ఢిల్లీ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అల్ ఫలాహ్ చైర్మన్ జావేద్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. జావేద్ ను 13 రోజుల పాటు ఈడీ కస్టడీ ఉత్తర్వులు ఇవ్వగా అటు ఈడీ కార్యాలయానికి తరలించారు ఢిల్లీ పోలీసులు. ఇక అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు నిన్న అరెస్ట్ అయ్యాడు. ఎర్రకోట పేలుడుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా జావేద్ సిద్దికీ అరెస్ట్ అయ్యారు. పేలుడు అనుమానితులకు యూనివర్సిటీతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడించారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ దూకుడు కొనసాగుతుంది. ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. నిన్న సాయంత్రం అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఫౌండర్ జావేద్ అహ్మద్ సిద్దికీని అదుపులోకి తీసుకుంది. అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. సుదీర్ఘ వాదనల తర్వాత జావేద్ ను న్యాయమూర్తి 13 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. గడిచిన 2 ఏళ్లలో యూనివర్సిటీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. అంతేకాదు ఈడీ అధికారులు నిన్న 19 ప్రదేశాల్లో సోదాలు చేసి 48 లక్షలని సీజ్ చేశారు. అటు జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే అనేక మంది అనుమానితులను అదుపులో తీసుకుని కొంతమందిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎన్ఐఏ కస్టడీకి తీసుకుని మరింత సమాచారం కోసం వారిని విచారిస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ సోదాలు నిర్వహిస్తోంది. ఎక్కడెక్కడ అనుమానితులు ఉన్నారు, జైల్లో కూడా గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించి ఆ కేసులో అరెస్ట్ అయిన వారిని కూడా ఇప్పుడు విచారిస్తుంది. ఇటు జమ్మూలో ఇతర ప్రాంతాల్లో కూడా జైలులో సోదాలు నిర్వహించి వారందరిని విచారిస్తుంది. మరోవైపు ఈ ఢిల్లీ కారు పేలుడు ఘటనకు, బాంబు పేలుడు ఘటనకు డబ్బు సమకూర్చింది ఎవరు అనే కోణంలో కూడా ఇప్పుడు ఈడీ సీన్లోకి ఎంటర్ అయి నిన్న 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనిలో భాగంగా అల్ ఫలాహ్ ఫౌండర్ చైర్మన్, వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్న వ్యవస్థాపక చైర్మన్ జావేద్ను ఈడీ అధికారులు కాలేజీలో అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి దాదాపు 40 లక్షల వరకు కూడా అమౌంట్ను సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. నిన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 13 రోజుల ఈడీ కస్టడీకి తీసుకున్నారు. ప్రజెంట్ జావేద్ మనం చూస్తున్న ఈడీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ప్రజెంట్ జావేద్ అల్ ఫలాహ్ వ్యవస్థాపక ఫౌండర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనికి సంబంధించిన మరికొన్ని కార్యాలయాలు కూడా నిన్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 25 ప్రాంతాల్లో ఇటు ఢిల్లీలోను, మరోవైపు సాకేత్, అయితే ఓక్లా, అల్ ఫలాహ్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం 25 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు కూడా మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక విషయాలను, డాక్యుమెంట్స్ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలేజీకి సంబంధించిన వ్యవస్థాపక చైర్మన్ జావేద్ వీరందరికీ కూడా అమౌంట్, అంటే ఈ కాలేజ్ వేదికగానే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మొబిలైజేషన్ కానీ అక్కడ అనేక సమావేశాలు జరిగేవి అనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ అలాగే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక ఈ కార్యకలాపాలకు డబ్బు ఎవరు సమకూర్చారు అనే కోణంలో కూడా ఈడీ సీన్లోకి ఎంటర్ అయ్యి సోదాలు నిర్వహించింది. సోదాలలో భాగంగా పలు కీలక విషయాలను అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక మరిన్ని విషయాలు రాబట్టేందుకు అతన్ని అదుపులో తీసుకుంటేనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా జావేద్ను అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగాను, ఇటు అనంతనాగ్లోను, పుల్వామా, పెహల్గాం ప్రాంతాల్లో ప్రధానంగా సోదాలు నిర్వహించి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఎవరెత్తున్నారో వారందరూ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటు డాక్టర్స్, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఎక్కువగా మెడికల్ స్టూడెంట్స్ కానీ, ఇటు అక్కడ విద్యను బోధించేవారు ఎవరైతే లెక్చరర్స్ ఎవరుతున్నారో, ప్రొఫెసర్స్, అటువంటి వారిని అందరినీ కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 23 మందికి పైగా కూడా అనుమానితులను అదుపులో తీసుకున్నారు. కొంతమందిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత కస్టడీలో తీసుకుని ప్రజెంట్ ఎన్ఐఏ కార్యాలయంలో కూడా వారందరినీ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహించి జావేద్ను అదుపులో తీసుకున్నారు. అలా అనేక మందిని ఈ ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ ఒక్కొక్కరికి అదుపులో తీసుకున్న వారందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఇక
నిన్న కారు పేలుడుకు సంబంధించి బాంబు పేలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉమర్ నబీకి సంబంధించి సహకరించిన కారులో బాంబులు అమర్చిన వ్యక్తిని కూడా డానిష్ జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ని కూడా అదుపులో తీసుకుని నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది. పట్యాల కోర్టు న్యాయమూర్తి ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చారు. ఇలా అనేక మందిని అనుమానితులను అదుపులో తీసుకుంటున్నారు. అదుపులో తీసుకుని వారిని ఈడీ కార్యాలయం ఇటు ఎన్ఐఏ కార్యాలయం తరలించి ఎన్ఐఏ కస్టడీలో భాగంగా వారందరినీ కూడా విచారిస్తున్నారు. పలు కీలక విషయాలను రాబడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి దర్యాప్తును కంప్లీట్ చేసి అసలు సూత్రధారులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. వీరికి తోడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా అన్ని చోట్ల సోదాలు నిర్వహించి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇటు హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ పైన తోటి ఖైదీలు గుజరాత్ జైల్లో దాడికి పాల్పడ్డారు. 3 ఖైదీలు. దాడిలో ఈ సయ్యద్ తీవ్ర గాయాలపాలయ్యారు. అంటే ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గతంలో హైదరాబాద్లో ఈ సయ్యద్ను అదుపులో తీసుకున్నారు. రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని వాటర్ ట్యాంకుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కలిపి కలపడం ద్వారా అనేక మంది ప్రాణాలు తీయాలనేది కూడా ప్రధానంగా సయ్యద్ భావించారు అనేది కూడా ప్రధానంగా ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతన్ని అదుపులో తీసుకుని, అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఒక హ్యాండ్లర్ ఇచ్చిన సూచనల మేరకు ఈ విష పదార్థాన్ని తయారు చేసినట్లుగా కూడా దర్యాప్తులో మొయినుద్దీన్ సయ్యద్ అంగీకరించారు. అయితే ఇప్పుడు ప్రజెంటు జైల్లో ఉన్న అతనిపైన దాడి జరిగింది. దాడి జరిగిన నేపథ్యంలో ప్రజెంటు దానికి సంబంధించి దాడికి గల కారణాలు ఏంటి, ఎందుకు దాడి చేయవలసి వచ్చింది, ముగ్గురు అలాగే ఎందుకు ఆయనపై దాడి చేశారు, ఏమన్నా గొడవ జరిగిందా అనే కోణంలో కూడా స్టేషన్ సిబ్బంది వారిని విచారిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ యాంటీ టెర్రరిస్ట్కి సంబంధించి, అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడైతే దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఎన్ఐఏ అనుమానితులందరినీ కూడా గతంలో ఒక ప్లాన్ ప్రకారం ఢిల్లీ వ్యాప్తంగా దాడులు చేయాలని ప్లాన్ చేశారు. దానిలో భాగంగా ఉమర్ నబీ మహమ్మద్ ఇక్కడ ఎర్రకోట వద్ద దాడికి పాల్పడ్డాడు. అయితే డిసెంబర్ 6వ తేదీన భారీగా పేలుడుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పేలుడుకు సంబంధించి ఎక్కడెక్కడ బ్లాస్టులు చేయాలని, దాడులు చేయాలని భావించారు, ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా నిర్వహించారనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తులో పలు కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఇక మరిన్ని విషయాలను వెలుగులోకి తెలిసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.